మున్సిపల్ ఎన్నికలు ముగిసినా ప్రభుత్వంపై ఆరోపణలు ఆపడం లేదు బీఆర్ఎస్ నేతలు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో డ్రింకింగ్ జరిగిందని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. మరోవైపు ఎమ్మెల్సీ దండే విఠల్ ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదు అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కోనేరు కోనప్ప. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ముందు కొత్త అనుమానాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎలా పోయాయి, సీసీ కెమెరాలు బంద్ చేసి తాళాలు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. రిగ్గింగ్ జరిగింది అనడానికి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. 100% ఇది ఓట్లు గుద్దుకున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఆపాలి. చైర్మన్ ఎన్నికలు హుజూరాబాద్ పట్టణంలో మున్సిపల్ ఉన్నది ఖచ్చితంగా ఆపాలి. ఇప్పుడు ఫస్ట్ వార్డులో 827 మాకు స్లిప్పులు ఇచ్చి కౌంటింగ్ అప్పుడు 830 ఎట్లా చేస్తారండి? ఆ 3 ఓట్లు ఎవరివి? ఆ 3 ఓట్లు ఎక్కువ వచ్చిన ఓట్లు ఎక్కడివి? తాళాలు పోయినాయని గడ్డపారాలు పెట్టి పగలు కొడతారు, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి. ఎమ్మెల్సీ దండే విఠల్పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప. దండే విఠల్ ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదని కంప్లైంట్ చేశారు. కాగజ్ నగర్ లో ఓటు ఉన్నట్టు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారని తన ఫిర్యాదును పరిశీలించాలని ఈసీని కోరారు కోనప్ప.